ప్రజాపాలన పేరుతో మళ్లీ మొదలైన ఊకదంపుడు. జాతీయ పతాకావిష్కరణ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకముందే ప్రజాపాలన మొదలుపెట్టిన తెలంగాణ సర్కార్. రైతు రుణమాఫీతో ఎంతమంది లబ్ధి పొందారు? రైతు రుణమాఫీ వర్తించని రైతులే ఎక్కువ. ఇక రైతు రుణమాఫీ అటకెక్కినట్టేనా? సర్కార్ వారు జర గమనించండి సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ప్రజాపాలన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెం ప్రగతి మైదానంలో మంగళవారం అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రకాశం మైదానంలో జాతీయ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రితో పాటు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజల్లో కొంత గందరగోళంగానే ఉంది. విషయానికి వస్తే తెలంగాణ సర్కార్ రుణమాఫీ పథకాన్ని అమలు చేసి కొన్ని నెలలు గడుస్తున్నా రుణమాఫీ ప్రక్రియ పూర్తి కానేలేదు. తెలంగాణ సర్కార్ రుణమాఫీ పథకాన్ని తిరుపతి ప్రసాదంలాగా అందనట్టు చేశారు అనే విషయం రైతన్నల్లో చర్చనీయాంశమైంది. ఏ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం చేసే నాదులే కరువయ్యారని రైతులు పుంకాలుగా చర్చించుకుంటున్నారు. Congrats! Samangat! Justice Salute! Salami! Shas! भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा गंगा उच्चल जलधि तरंगा।